హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషస్ వ్లాగింగ్. ఇది తేజు బర్త్డే వ్లాగ్. ఇంకా తేజు కోసం కేక్ తీసుకుందామని కేఎస్ బేకర్స్కి వెళ్ళాను. సో గాయస్, తేజు ఏం చేస్తుంది చూడండి. బిగ్ గర్ల్ నీళ్ళు వాడుతుంది, నీళ్ళు వేస్తుంది. తర్వాత ఇదంతా దుడిపేసి ఉడిసేసి ఇల్లు ఉడిసేసి ప్లీజ్. నాకు అడుగులు వస్తుంది తేజ, నేను అప్పటిదాకా అవి చదువుతా. నేను ఇప్పుడే వచ్చిన అనమాట. చాలా హెక్టిక్ డే ఉండే ఈరోజు. సాయంత్రం మమ్మీ. సో నేను ఏం చేసిన అంటే డిమార్ట్కి వెళ్ళి డిమార్ట్లో సామాన్లన్నీ ఇప్పుడే తెచ్చిన అండ్ సామాన్లు తీసుకొచ్చిన అన్న చేసి ఏమంటారు తేజకి కొంచెం పండ్లు పెట్టి మేము ఏం చేద్దామని అనుకుంటాం అనమాట. సో అది హెల్ప్ చేస్తుంది నాకు. విల్ గెట్ బ్యాక్ టు యూ. అసలు తేజు బర్త్డేకి ఏం ప్లానింగ్ లేకుండే గాయ, సడన్ ప్లాన్ మొత్తము. తేజు బర్త్డే వచ్చేసి మండే ఉండే. సండే రోజు నాకు చాలా వర్క్స్ ఉండే అనమాట. ఆ వర్క్స్లో మర్చిపోయినా, మళ్ళీ లాస్ట్ మినిట్లో గుర్తొచ్చింది. సో సండే నైటే సెలబ్రేట్ చేసామన్నమాట. అందుకే అలా సింపుల్గా ఏదో ఇంట్లో ఉన్న దాంతో అలా డెకరేట్ చేశాను. నాకైతే ఎఫర్ట్సే ఇంపార్టెంట్ గాయస్. ఎట్లా డెకరేట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత మనీ ఖర్చు పెట్టారు అని పక్కన పెడితే ఎంత ప్రేమగా ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు అనేది చూస్తాను నేను ఎవరైనా సరే. సో నా ఎఫర్ట్స్తో అయితే నేను అలా క్యూట్గా డెకరేట్ అయితే చేశాను తేజ కోసం. తేజకి అయితే నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. బట్ అవి ఏంటంటే నేను డబుల్ సైడ్ టేప్తో అలా అతికించాను నార్మల్గా. అవేమో పడిపోతూనే ఉన్నాయి బెలూన్స్. ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందో నాకు ఆ ఎండకి, ఆ ఉబ్బరానికి. బట్ ఆల్సో ఇంకా తేజు కోసం తప్పదన్నట్టుగా అలా డెకరేట్ చేసామన్నమాట సింపుల్గా. హర్షి హెల్ప్ చేసింది, తర్వాత టీనా వచ్చింది లాస్ట్ మూమెంట్లో. బట్ సక్సెస్ఫుల్లీ నేను అనుకున్న విధంగానే తేజ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసాము. ఇంకా ఎగ్జాక్ట్గా 12 o'clock ఎవరు విష్ చేస్తారు అని చూస్తున్నాము. ఇంకా తేజ కూడా ఎక్సైటెడ్గా ఉంది ఎవరు విష్ చేస్తారని చెప్పేసి. హ్యాపీ బర్త్డే టు యు. నా 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 నా. హ్యాపీ బర్త్డే టు యు. చాలా ఉండాలా. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. నైస్. క్యూట్ క్యూట్ అండ్ స్వీట్. ఇటు పెట్టానా అన్న సైడ్ పెట్టానా? రా తేజ. తేజు చాలా హ్యాపీగా ఫీల్ అయింది గైస్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. అండ్ నాకు తోచిన దాంట్లో ఏదో చేశాను నేను. ఐ థింక్ షీ మే లైక్ ఆర్ నాట్, ఏదో మన ముందు బాగుందని చెప్తారు. బట్ నాకు తోచిన దాంట్లో నేను చేశాను లాస్ట్ మూమెంట్లో. అసలు ఓపిక లేకుండే గైస్ నాకు. అండ్ అట్ లాస్ట్ ఐ డిడ్ ఇట్. అండ్ తేజు చాలా నాటీగా గైస్. చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేది, బట్ ఇప్పుడు చాలా నాటీగా అయిపోయింది. అండ్ స్టడీస్లో కూడా బాగుంటుంది ఆమె. అండ్ చాలా ఇంటెలిజెంట్ గర్ల్. షీ నోస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అన్నిటిని అర్థం చేసుకుంటుంది. I wish all the happiness and joy comes to her life, and I wish all the success to her and give blessings to Teja guys. సో చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఈ ఏజ్లో బర్త్డే సెలబ్రేట్ చేయరు చిన్నపిల్లలకి. వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం పెద్దగా అయినాక సెలబ్రేట్ చేద్దాం బర్త్డేస్ అనుకుంటారు. బట్ ఒక థింగ్ గైస్, చిన్నప్పుడు జరిగినవి అన్నీ గుర్తుంటాయి. నా విషయంలో అదే జరిగింది. సో నేను ఎప్పటికీ అనుకుంటుంటాను చిన్నప్పుడు నాకు అసలు ఏ మెమరీస్ లేదేమో అనిపిస్తుంది. మీకు తోచిన దాంట్లో ఏదో కొంత చేయండి, లేకపోతే టెంపుల్ తీసుకెళ్ళండి. అవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఈ చిన్నప్పుడు జరిగే ప్రతి ఒక్క థింగ్ లైఫ్ లాంగ్ అలా గుర్తుంటుంది. సో మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్, మీకు తోచిన దాంట్లో మీకు ఎంత అయితే అంతవరకు మీ పిల్లలకి మంచి మెమరీస్ని ఇవ్వండి. మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోండి వాళ్ళతో. ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది బర్త్డే అనగానే. నేను కూడా నా చిన్నప్పుడు అట్లనే ఉండే. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నాకు ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు. అప్పుడైతే 6 months నుంచే నా బర్త్డే వస్తుంది అనుకుంటుండే. ఇప్పుడేమో ఒక ఫెస్టివల్కి ఎక్సైట్మెంట్ లేదు. బర్త్డే అయితే ఇంకా లాస్ట్ ఆప్షన్గా ఉండిపోయింది. బట్ మీ పిల్లలకి మాత్రం మంచి మెమరీస్ని క్రియేట్ చేయండి. ఇక ఈమె చూడరు మా ఇంట్లో ఇంకొక నాటీ గర్ల్. ఆ స్ప్రే కొట్టకే అమ్మ అంటే ఇంటనే లేదు, కేక్ మీద పడుతుంది అని చెప్తున్నాడా. అండ్ మేము ఈ బర్త్డే పాపర్ తీసుకున్నాం గైస్. అసలు ఏం పాపర్ ఏమో అది బ్లాస్టే కాలే. బ్లాస్ట్ అయిన తర్వాత మేము బ్లాస్ట్ చేసినాము, బట్ పేపర్స్ అన్ని దాని లోపలనే ఉండిపోయినాయి అనమాట. సో అదే ఆ ఫస్ట్రేషన్ ఎట్లా చేస్తున్నా చూస్తున్నాడా. ఇదేమో తీసుకున్నాము జనరల్ బుక్ అని. బాగుంటాయి కానీ అంటే వస్తే బాగుంటుండే. తీసుకోకండి గైస్.
అసలు తేజు బర్త్డే April 1st ఉండే గైస్. నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు 1.5 మంత్ తర్వాత ఇప్పుడు ఇస్తున్నాను. అసలు యూట్యూబ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంత యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నానో అంతే టైం కుదరట్లేదు, అంతే బిజీగా అయిపోతున్నాను. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ టు అప్లోడ్ వీడియోస్. హౌ ఆర్ యూ ఫీలింగ్ తేజ? నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అక్కడ నా బ్లాగ్లో పెట్టుకుంటాం. ఓకే గైస్, చాలా హ్యాపీగా ఉంది. పైసలు ఎగ్గేస్తున్నాం నీ మీద మేము కానీ. గైస్ కేక్ అయితే చాలా బాగుంది, మీరు కూడా కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఇది ఎగ్లెస్ కేక్ తీసుకున్నాను నేను, ఎందుకంటే తేజు మండే నాన్ వెజ్ తినదని చెప్పేసి నేను ఎగ్లెస్ కేక్ తీసుకున్నాను. బట్ టేస్ట్ అయితే ఆసమ్ ఉండే, చాక్లెట్ ఫ్లేవర్ అయితే. సో మా అందరికీ నచ్చింది మా ఇంట్లో. అండ్ తేజ అయితే చాలా అంటే చాలా 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 కేరింగ్ గైస్. నేను ఇదేదో వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఏదో చెప్పాలి అని చెప్తున్నాను కాదు. ఈ వీడియో తేజ చూస్తే తేజ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని అప్రిషియేట్ చేయను ఇన్ పర్సన్గా, బట్ నా హార్ట్లో మాత్రం ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటుంది. తేజు ఇంత చిన్న పిల్లైనా ఇంత కేరింగ్గా ఉంటుందో, చాలా కేరింగ్గా ఉంటుంది, అన్నిటిని అర్థం చేసుకుంటుంది. మా మమ్మీ నాకు ఎట్లా వండి పెడుతుంది అట్లా వండి పెడుతుంది. మా ముగ్గురు పిల్లలు అంతే, బట్ ఈ మధ్య తేజ ఎక్కువ కేరింగ్ అయిపోయింది నా విషయంలో. అండ్ ఐ లవ్ హర్ సో మచ్. సో తేజ నువ్వు ఈ వీడియో చూసి కొంచెం మరీ హైప్ ఇస్తుంది అనుకోకు, బట్ యా ఐ లైక్ యూ, ఐ లవ్ యూ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. నేను ఉన్నంత వరకు అయితే హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటాను. అండ్ చూడండి ఇంకా మా కొత్త క్యూట్ పిల్లలు. సో అక్కడ ఏమంటారో మొత్తం కేక్ నేనే తింటున్నాను అనుకోవాలి ఇప్పుడు అందరూ అనేసి అంటున్నా. సో మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లనే ఉంటాయి. అండ్ ఆ రోజు మా మమ్మీ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. బట్ ఎలానో అలా సెలబ్రేట్ చేసేద్దాం, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎట్లైనా ఆఫీస్ ఉంటుంది, మళ్ళీ అడావిడలో ఏం కుదరదు అని చెప్పేసి. సో గైస్ మేము బెలూన్స్ అన్ని వలగొడదామని ప్రిపరేషన్లో ఉన్నాం, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు పండుకుంటే మొత్తం ఇట్లా ఇల్లు అంతా ఎగురుతాయి కాబట్టి. ఇక నా చిన్నపిల్ల వేషాలు చూడండి గైస్. ఇక మా పిల్లలు అయితే ఇండస్ట్రీని నూగి అర్ధరాత్రి పూట బెలూన్స్ అని వాళ్ళ కొట్టుడేంది అని అంటారు. బట్ నాకు ఏదైనా నచ్చిందంటే నేను ఏం ఆలోచించాను గైస్, అది చేసేయాల్సింది అంతే. ఇక నా మైండ్లో పడితే అంతే. ఎక్సైట్మెంట్ చూడండి పడగొట్టడానికి. పిన్నిస్తో పట్టా వాళ్ళ కొట్టేసి డబ్బులో వాళ్ళ కొట్టేసి. టైం చూడండి గైస్, టైం 12:31 కానీ వస్తుంది. మేము ఇట్లాంటి వేసాలు ఇక నాతో పాటు నా తోడు దొంగలు కూడా ఇద్దరు ఉంటారు కదా, తేజ ఇంకా హర్షి, ఇద్దరు కూడా వలగొట్టిరు అనమాట. హర్షికి కొంచెం భయపడుతుందని చెప్పి ఒక 2 పెట్టినాం లాస్ట్కి. ఆమె భయం చూడు ఎట్లా భయపడుతుందో. ఇంకా సెలబ్రేషన్స్ చాక్లెట్ ఇచ్చాను గిఫ్ట్గా. ఆ నైట్ టైంలో అది దొరకడం ఎక్కువ గైస్, అసలు ఏం దొరకలేదు. ఇంకా కేక్ తీసుకున్నప్పుడు అది తీసుకున్నాను. ఇంకా ఇది మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. కేక్ మంచిగా ఉంది కదా, అది స్పార్కుల్ ఉంది గైస్. స్పార్కిల్ కూడా పెట్టాలి గైస్, అది వెయిట్ చేస్తుంది గైస్ మా క్యాబోర్డు. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకేమో ఆఫీస్ టైం అవుతుంది, క్యాబ్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంది. మా అక్కనేమో 2 minutes ఆగే అని చెప్పేసి అంటుంది అనమాట. కేక్ కట్ చేసి పో ప్లీజ్ అనేసి అన్నది. అందుకే ఇంకా మా తేజ హ్యాపీనెస్ కోసం, మా అక్క హ్యాపీనెస్ కోసం వెయిట్ చేసి మరి కేక్ కట్ చేసి పోయాను. ఇంకా మా క్యాబ్ అన్న కొంచెం రిక్వెస్ట్ చేసిన అనమాట, అన్న ఒక 2 minutes ఆగండి అన్న వస్తున్నా అని. బట్ ఎట్ లాస్ట్ మేము సక్సెస్ఫుల్లీ తేజు బర్త్డే కేక్ అయితే కట్ చేసాం మార్నింగ్ కూడా. తేజు చాలా హ్యాపీ, తేజు హ్యాపీ కాబట్టి మేమందరం హ్యాపీ. నాకా చలో నేను పోతున్నా, బాయ్ గైస్. అశ్విని So that's all for today's video guys. I hope you liked the video. నేను ఎవ్రీ సండే ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, లాంగ్ వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Ashis Vlogging. Bye guys, bye bye.